దుష్ట సంహారి శత్రు వినాశిని నీవేలే చండికా నుండి ఉద్భవించిన సప్తమ. అందరికీ నమస్కారం. KBN భక్తి ఛానల్కి స్వాగతం. అందరూ బాగుండాలి, ఆనందం అనేది మనలో ఉండాలి. ఈరోజు మనం నాగోల్లో ఉన్న ఆర్కేపురంలోని రోడ్ నెంబర్ 2లో ఉన్న వారాహి ప్రత్యంగిరిమ టెంపుల్కి వచ్చామన్నమాట. ఇది హైదరాబాద్లో ఉన్న అన్ని టెంపుల్స్లో కల్లా ఒక ప్రత్యేకమైన టెంపుల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఉన్న విగ్రహాలు కానీ అమ్మవారు కానీ ఆ ప్రత్యేకమైన పూజలు కానీ అంతా వేరేలా ఉంటుంది. అండ్ అంటే మనకి రెగ్యులర్గా వెళ్ళే టెంపుల్స్ కంటే కూడా కొద్దిగా ప్రత్యేకంగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ అమ్మవారికి వేసే దండలు పూలదండల్లా కాకుండా రెగ్యులర్గా కాకుండా మనకి దండలు అంటే పూలదండలకి బదులుగా వేరే వేస్తారు. మిర్చి దండలని, నిమ్మకాయ దండలు, పసుపు దండలు ఇలా ఉంటుందన్నమాట. సో ఈ విశిష్టత, ఈ డిఫరెంట్గా ప్రత్యేకంగా ఉన్న ఈ టెంపుల్ గురించి, టెంపుల్లో ఉన్న విశేషాల గురించి మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. పూర్తిగా మనం గుడిని, అమ్మవారిని అన్నీ ఒకసారి చూసి ఆ తర్వాత మనం క్లియర్గా మళ్ళీ మాట్లాడుకుందాం. రండి. ఉగ్రవారాహి దుష్ట సంహారి శత్రు వినాశిని నీవేలే చండికా నుండి ఉద్భవించిన సప్తమ. శునక వాహనం అనమాట. సో స్టార్టింగ్ కాలభైరవ విగ్రహంతో మనకి టెంపుల్ స్టార్టింగ్ ఉంది. సో మొత్తం కవర్ చేసుకున్నాక తర్వాత మళ్ళీ క్లియర్గా మాట్లాడుకుందాము. అలానే ఇక్కడున్న పంతులు గారులతో కానీ అండ్ ఇక్కడున్న భక్తులతో కొంచెం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ ప్రత్యేకమైన గుడి గురించి, ఈ గుడికి ఉన్న ప్రత్యేకతల గురించి మరింత లోతుగా తెలుసుకుందాము. శరణ్యే త్రయంబకే దేవి నారాయణి వారాహి ప్రత్యంగిరి నమోస్తుతే. నీవేలే ఉగ్రవారాహి దుష్ట సంహారి శత్రు వినాశిని నీవేలే చండికా నుండి ఉద్భవించి. చూశారు కదా, ఇక్కడ వారాహి అమ్మవారు, ప్రత్యంగిరి అమ్మవారు, శరభేశ్వర స్వామి ఆలయము, విగ్రహాలు, వీటి ప్రతిష్ట. ఇక్కడ ఏంటి అంటే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ యాక్చువల్గా అలో ఉండదు. కానీ మనం ఏంటంటే మీకు చూపించడానికి మన దగ్గర కూడా ఇంత ప్రత్యేకమైన గుళ్ళు, ఇంత ప్రత్యేకమైన విగ్రహాలు, పూజలు, హోమాలు చేస్తారు అనేవి అది తెలవడం కోసం మీకు చూపిస్తున్నాము. సో ఇక్కడ కొంతమంది భక్తులతో మాట్లాడి చూద్దాము. వాళ్ళు అంటే రెగ్యులర్గా వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ అనుభవాలు ఏంటి, ఇక్కడ వాళ్ళు ఎలాంటి నమ్మకాలు, ఎలాంటి సంతృప్తిని పొందుతారు అనే విషయాన్ని తెలుసుకొని చూద్దాము. సార్ నమస్తే అండి, KBN తెలుగు టీవీ. సో మీరు ఇక్కడికి ఎప్పటి నుంచి వస్తారు సార్? ఫస్ట్ టైమా? సో అంటే మీకు ఎలా తెలుసు? యూట్యూబ్లో చూసాం. మమ్మీ ఇంకా డాడీ ఇంకా మమ్మీతో వచ్చాం. ఓకే ఓకే. అంటే మమ్మీ వాళ్ళు ఇంతకుముందు వచ్చేవాళ్ళు? ఫస్ట్ టైం. వాళ్ళు కూడా ఫస్ట్ టైమేనా? ఓకే. ఎలా అనిపిస్తుంది మీకు గుడి, అమ్మవారు? ప్రశాంతంగా ఉంది. అంటే మనకి ఇక్కడ గుడి విగ్రహాలు కూడా అంటే యూనిక్ గా, రెగ్యులర్ గా కాకుండా యూనిక్ గా ఉన్నాయి కదా. సో ఇక్కడ వేసే దండలు కానీ పూలమాలలు కాకుండా డిఫరెంట్ గా ఉంది కదా, దాని మీద మీరు ఏమైనా ఒపీనియన్? లైక్ యూట్యూబ్ లో చూసాం, చాలా బాగుంది, ఒకసారి వద్దామని చెప్పి నిజాంపేట నుంచి వచ్చాం మేము, చాలా దూరం నుంచి. ఇప్పుడు నిజాంపేట నుంచి వచ్చారా? ఓకే. సో బాగుంది, ప్రశాంతంగా ఉంది, ఇట్స్ గుడ్. థ్యాంక్ యూ సార్. అండ్ ఇంకా కొంతమంది రెగ్యులర్గా వచ్చేవాళ్ళు అండ్ వాళ్ళ నమ్మకాల గురించి ఒక్కసారి మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ మీరు ఎప్పుడు అంటే ఇంతకుముందు వచ్చారా? ఫస్ట్ టైమా సార్? రెగ్యులర్గా వస్తుంటాను 2 years నుంచోని. చాలా బాగుంటుంది దేవుణ్ణి మొక్కుకుంటే. మనం కోరుకున్న కోరికలు, మనశ్శాంతి, ప్రశాంతంగా ఉండాలంటే ఖచ్చితంగా వారాహి అమ్మవారిని దర్శించుకుంటే సరిపోతుందండి. ప్రతి వీక్ వస్తుంటాం మేము. అంటే మీది ఇక్కడనేనా సార్, లేదంటే మీకు ఎలా వారాహి అమ్మవారు అంటే మనకి తెలుగులో కొంచెం తెలుగు వాళ్ళకి వారాహి అమ్మవారు అంటే ఎక్కువగా తెలియదు కదా, కానీ మీరు చాలా రోజుల నుంచి వస్తున్నా అంటున్నారు కాబట్టి మీకు ఎలా ఏంటి అనేది కొంచెం? చాలా ప్రశాంతంగా ఉంటుంది. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అన్నీ బాగా జరగాలంటే, మానసిక ప్రశాంతత దొరకాలంటే అమ్మవారిని దర్శించుకుంటే సరిపోతుందండి. చాలా బాగుంటుంది. కూడా అడిగి తెలుసుకుందాము. మేడం మీరు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఈ గుడికి? ప్రతి మంగళవారం వస్తానండి. చాలా శక్తి వల్ల అమ్మవారు ఏదనుకుంటే ఆ సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది. నాకు చాలా నమ్మకం. నా పిల్లలతో హోమం చేయించాము, ఏదనుకుంటే అది జరుగుతుంది. నేనైతే అమ్మవారిని చాలా నమ్మకంగా నమ్ముతాను. అంటే ఇక్కడ అమ్మవారి ప్రత్యేకంగా మీరు జరిగే పూజలు ఏంటి అని అంటే మీకు ఏమైనా తెలుసా అండి? హోమాలు జరుగుతాయి, పిల్లల కోసం హోమాలు జరుగుతాయి. సంకల్పం ఏదైతే అనుకుంటామో అమావాస్యకి, పౌర్ణానికి అన్నిటికీ హోమాలు జరుగుతాయి.
అష్టమి రోజు చేసేది హోమము చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే శత్రువు నాశనం అవుతుంది. ఎందుకంటే మనకున్న ఇబ్బందులు కాకుండా ఇప్పుడు మనకి ఇంట్లో ఎదుగుతున్నాము చేస్తున్నాము అని అంటే జనాలు చూసే ఏడుపు ఎక్కువ ఉంటుంది. అలాంటి నాశనం చేయాలంటే వారాహి అమ్మవారు ఖచ్చితంగా అనుకున్నది అయితే హోమంలో కూర్చుని ఉన్న ఈ రిజల్ట్ నేను అనుభవించిన. ఓకే, అది స్వచ్ఛంగా నేను ఎదుర్కొన్న సమస్య అయితే అది, కానీ నాకు క్లియర్ చేసింది అమ్మదైతే. మేము రోజు వస్తూ ఉంటాం, ఇక్కడే వాకబుల్గానే ఉంటాం మేము. మంగళవారం కంప్లీట్గా ఈ అష్టమి రోజు ఈవినింగ్ ఆమె దర్శనం చేసుకోవడం, అనుకున్న కోరికలు మాత్రం నెరవేరుతాయి. సో ఇక్కడ చూసారు కదా, అష్టమి రోజు, అమావాస్య, పౌర్ణమి రోజులలో మాత్రం ప్రత్యేకంగా పూజలు జరుగుతాయంట. ఇక్కడ హోమాలు కూడా జరుగుతాయంట. ఆ హోమం వల్ల కూడా వీళ్ళు కోరుకున్న మొక్కులు నెరవేరి వీళ్ళు నమ్మకంగా ఆ నమ్మకాన్ని అనేది నిలబెట్టుకుంటుంది అమ్మవారు. ఇక్కడ ఏ కోరిక కోరినా సరే క్లియర్గా నెరవేరుతాయి అనే ఉద్దేశంతో భక్తులు ఉన్నారు. ఇంకా కొందరిని అండ్ ఇక్కడ ఉన్న అయ్యగారులను కూడా మనము ఈ గుడి విశిష్టత ఏంటి, ఈ గుడి ప్రత్యేకతలు, దాంతోపాటు ఇక్కడ ఎలాంటి పూజలు జరుగుతాయి, ఎలాంటి మొక్కులు తీరుస్తారు అనే విషయాలు కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. భక్తులు వీళ్ళని కూడా అడిగి తెలుసుకుందాము. మేడం, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? మీ నమ్మకం ఏంటి? అంటే ఈ గుడికి విశిష్టత ఏంటి, నమ్మకం ఏంటి, మీరు కోరుకున్న కోరికలు ఏ విధంగా నెరవేరాయి, మీరు ఇక్కడ రావడానికి మెయిన్గా మీకు అనిపించే ఆలోచనలు ఏంటి అనేది మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరు? పవర్ఫుల్ అమ్మవారు రావడం అయితే ఎన్ని సంవత్సరాలు అంటే రెగ్యులర్గా వస్తూ ఉంటారా మేడం? దగ్గర మాకు తెలిసిన కాడి నుంచి 2 years నుంచి వస్తున్నాము. ఓకే, మీరు అనుకున్న కోరికలు కానీ మొక్కులు కానీ నెరవేరుతున్నట్లుగా అనిపించి మీకు? బాబుకి జాబ్ రావాలనుకున్నాను, వచ్చింది. బాబు యుఎస్లో ఉంటాడు. ఓకే, యుఎస్ వెళ్ళాలనుకున్నారు, కోరిక నెరవేరింది? వెళ్ళాడు ఆల్రెడీ, జాబ్ రాలేదు. అక్కడ పరిస్థితి బాగాలేదు కదా ఈ మధ్య, అనుకున్నాను జాబ్ రావాలని వచ్చింది. ఓకే, సో మీరు కోరుకున్న కోరిక మీ కొడుకుకి యూఎస్లో మంచిగా సెటిల్ అయిపోయి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఫ్రీగా ఉండాలి, జాబ్ రావాలి అని అనుకున్నారు. అనుకున్నట్లుగా వచ్చింది, అక్కడ కూడా సెటిల్ అయినట్టుగా. సరే అండి, సరే ఇక్కడ మనకి అయ్యగారులను కానీ కొంచెం అడిగి మనం ఈ గుడి విశిష్టత ఏంటి అనేది ఇంకా కొద్దిగా క్లియర్గా తెలుసుకుందాము. ఎందుకు పెట్టాము, ఎందుకు అంటే కనుక ఈ ఇద్దరు అమ్మవార్లు కూడా మనకి క్రియాశక్తికి ప్రతీకలు. అలాగే మనం దైనందిక కార్యక్రమాలలో కానీ లేకపోతే ఆధ్యాత్మికంగా కానీ మనం పురోగమనం చెందాలి అంటే కనుక దానికి వచ్చే ఆటంకాలు కానీ అడ్డంకులు కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగించి మనం అనుకున్న పనులు సక్రమంగా సరైన రీతిలో మనం చేయడానికి ఈ ఇద్దరు శక్తులు మనకి ఎంతో సహాయంగా ఉంటారు అన్నమాట. అదే కాకుండా మనకి ఇది త్రిశక్తి ఆలయం అంటే ఒకవైపు లలిత మహాత్రిపుర సుందరి, తర్వాత రాజశ్యామలాదేవి, మనకి వారాహి అమ్మవారు. లలిత త్రిపుర సుందరిని ప్రధాన దేవతగా కొలిచే ప్రతి ఒక్కరికి తెలుసు. అమ్మవారు రాజశ్యామల అమ్మవారు మంత్రిని, అలాగే మన వారాహి అమ్మవారు దండనాయకి. ఈ ముగ్గురు శక్తులు కలిసి మనకి ఒక దగ్గర ఉండాలి అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ముగ్గురు కలిపి ఒక ఆలయంలో భక్తులకి దర్శనం ఇవ్వాలి, మనం అనుగ్రహించాలి అనే ఒక ఉద్దేశంతో మనం ఇక్కడ స్థాపించడం జరిగింది. అలాగే మనకి మహాప్రత్యంగిరాదేవి ఉంటే కనుక అధర్వణ భద్రకాళి అంటారు అమ్మవారు. అలాగే ఈ అమ్మవారిని ఏంటంటే లలితా త్రిపుర సుందరి యొక్క క్రోధశక్తి, లేకపోతే అమ్మవారు ఒకవేళ మనకి ఏదైనా శత్రు సంహారం చెయ్యాలి అన్నా, అది మనలో ఉన్న అంతఃశత్రువులు కానీ బహిర్శత్రువులు కానీ ఏదైనా ఆటంకాలు కానీ లేకపోతే చెడు ప్రభావం నుంచి మనకి రక్షించాలన్నా కూడా మహాప్రత్యంగిర రూపంగా మనకి అనుగ్రహిస్తారని ఒక భక్తుల నమ్మకం. అలాగే మనకి ఇక్కడ లక్ష్మీ గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కాలభైరవుడు, తర్వాత జ్వాలాముఖి అమ్మవారు, శరవేశ్వరుడు. మొత్తం మీరు చూసుకుంటే కనుక ఇక నవశక్తి స్వరూపంగా ఈ ఆలయం ఉన్నది. నవశక్తి మనకి 9 సంఖ్య అమ్మవారికి ఎంతో విశిష్టమైన సంఖ్య. ఆ రకంగా 5 స్త్రీ శక్తి స్వరూపంగా, 4 పురుష శక్తి స్వరూపంగా కావాలని ఈ దేవాలయము ఇలా విశిష్టంగా శాక్తేయ పద్ధతిలో నిర్మించడం జరిగింది. ఇంకొక విశిష్టత ఏంటి అంటే ఈ దేవాలయము మా సొంత స్థలంలో, అంటే ఎవరి దగ్గర నుంచి ఒక రూపాయి కూడా తీసుకోకుండా అమ్మవారికంటూ మా వైపు నుంచి ఏదైనా ఒక చిన్న ఉండాలి అనే ఒక ఉద్దేశంతో నిర్మించడం జరిగింది. అంతే. అంటే మేడం, ఇప్పుడు మీ తరతరాల నుంచి వస్తుందేనా ఇది? మీరు ఇప్పుడు కొత్తగా మీరు చేసుకున్నారా? ఈ హయాంలో అప్పుడు ఆయన మొదలు పెట్టినప్పుడు ఒక చిన్న యజ్ఞశాల కింద మొదలైంది. ఆ తర్వాత నెమ్మదిగా రూపాంతరం చెందుతూ ఇటీవల కాలంలో మొత్తం ఇలా కాదు, అమ్మవారికి ఒక కృష్ణశిలతోనే ఒక ఆలయం ఉండాలి, ఎప్పటికీ ఉండాలి అమ్మవారికి
మా వైపు నుంచి ఒక చిన్నగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో 3 సంవత్సరాల క్రితం దీన్ని మళ్ళీ కృష్ణశిలతో నిర్మించడం జరిగింది. ఇక్కడున్న దేవాలయంలో ఉన్న విగ్రహాలన్నీ కూడా మనకి తమిళనాడు నుంచి అక్కడి నుంచి వచ్చి చేసి వెళ్ళారు. మేడం, అంటే ఈ గుడిలో మనకి ప్రత్యేకమైన పూజలు, ప్రత్యేకమైన రోజులు, అంటే వారాహి అమ్మవారు, ప్రత్యంగిరి అమ్మవారు అండ్ ఇక్కడ ఈ సర్వేశ్వర స్వామి కూడా ఉన్నారు కదా, వీళ్ళ ప్రత్యేకమైన రోజులు అంటూ ఏమైనా ఉన్నాయా? ప్రత్యేకంగా భక్తులు అంటే ఈ రోజులో అయితే మనకి ఎక్కువ భక్తులు నమ్మకంగా వస్తారు, ఈ రోజుల్లో ఎక్కువ ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి అని ఏమైనా రోజులు ఉన్నాయా ఇక్కడ? వాటి గురించి కొంచెం. రోజు భక్తులు వస్తున్నప్పటికీ మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి, హైదరాబాద్ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు దర్శనానికి వస్తూ ఉంటారు. రోజు అమ్మవారికి పూజలు జరుపుకుంటున్నప్పటికీ మంగళవారం, శుక్రవారం, ఆదివారము, అష్టమి, అమావాస్య, పౌర్ణమి, పంచమి ఈ 4 తిథులు, ఈ 3 వారాలు కూడా అమ్మవారికి ఎంతో విశిష్టమైనది. ఇవి కాకుండా మనకి అమావాస్యకి, పౌర్ణమికి, మూల విరాట్కి అభిషేకం ఉంటుంది. అలాగే 4 నవరాత్రులు శాక్తేయ పద్ధతిలో నిర్మించడం జరిగింది కాబట్టి మనకి 4 నవరాత్రులు కూడా మనం జరుపుకుంటాము. చైత్ర నవరాత్రి, మాఘ నవరాత్రి, రాజశ్యామల నవరాత్రి ఇప్పుడు వస్తున్నాయి మనకి 19వ తారీఖు నుంచి. అవి మాఘ నవరాత్రులు అంటారు. గుప్త నవరాత్రులుగా మనం వారాహి నవరాత్రులు చేసుకుంటాము. శర నవరాత్రి 4 విధములైన నవరాత్రుల్లో కూడా మనం అమ్మవారిని ఇంకా విశేషంగా మనం కొలుచుకుంటాం. ఓకే, ఒక ఇయర్లో 4 విధాలమైన నవరాత్రులు మనకి అమ్మవారికి పూజలు జరుగుతూ ఉంటాయి. సో అండ్ ఇంకా ఇక్కడ యూనిక్గా అంటే మీరు ఇప్పుడు చెప్తున్న విధానం ప్రకారం అమావాస్యలు, అష్టమి రోజులు, పౌర్ణమి రోజులు నార్మల్ గుడిలో అయితే కొంచెం అంటే మనకి మనవుల మైండ్లో కూడా అది ఒక మూలమైన రోజు, దాన్ని మనం మంచి కోసం కాకుండా దాన్ని ఏదో భయంకరమైన రోజులుగా చూస్తారు. సో ఆ రోజులలో మనకి ఇక్కడ ప్రత్యేకమైన పూజలు జరుగుతున్నాయి అంటే చెడు క్రియల నుంచి ఈ అమ్మవారు మనకి రక్షణ ఇవ్వడం కోసం మెయిన్ ఇక్కడ మోటో లాగా కనిపిస్తుంది. అంతేనా మేడం? అవునండి. చెడు క్రియల నుంచి మనకి ఏ విధమైన చెడు ప్రభావం నుంచైనా కూడా మనకి అమ్మవారు అధర్వణ భద్రకాళి స్వరూపంగా మనకి సంపూర్ణ రక్షణ అందిస్తారు. అలాగే శర్వేశ్వర స్వామి వచ్చేసి ఈశ్వర స్వరూపంగా మనం కొలుస్తాము. ఆయన నుంచి ఆవిర్భవించిన అమ్మవారే మహాప్రత్యంగిరాదేవి. ఇప్పుడు మన శర్వేశ్వర స్వరూపం చూస్తే కనుక మనకి ఒకవైపు మహాప్రత్యంగిరాదేవి, ఒకవైపు శూలిని దుర్గా అమ్మవారు, అష్టపాదాలలో అంటే 8 పాదాల్లో అష్టభైరవులు, అగ్నిదేవుడు కలిసిన విశిష్టమైన ఉగ్రమైన స్వస్వరూపము. అంటే ఆయన కూడా మనకి ఏంటంటే తీవ్రమైన భయం కానీ ఆందోళన ఉంది, ఈ సమయంలో మనం ఏమీ చెయ్యాలి అనే అంత క్లిష్ట పరిస్థితిలో కూడా శర్వ అని ఆయన నామస్మరణ 3 సార్లు చేసినంత వల్లనే మనకి ఆ భయం నుంచి కానీ ఆ పరిస్థితుల నుంచి కానీ గట్టెక్కుతామనేది నమ్మకం అది మనకి. సో చూశారు కదండి ఈ గుడి ఎంత ప్రత్యేకంగా ఉందో. ఇక్కడ ఉన్న నమ్మకాలు, ఇక్కడ జరిగే పూజలు, ఈ అమ్మవాళ్ళని నమ్ముకోవడానికి ఉన్న రీజన్స్ కూడా అంతే ప్రత్యేకంగా ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం తెలుసుకున్న దాని ప్రకారం చూస్తే ఒక పని జరగాలి అని అంటే ఫస్ట్ మన మైండ్లో ఒక నాంది అనేది కావాలి, దానికి సంబంధించిన జ్ఞానం కావాలి. ఆ జ్ఞానంతో పాటు మనం చేసే పనిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా మనం ఆ పనిని పూర్తి చేయగలగాలి అనేది ఎవరికైనా మనం ఏ పని చేసినా కూడా మనకి మొదటగా ఉండేది అదే. కాబట్టి సో ఆ 3 ఆటంకాలని తొలగిస్తూ ఆ 3 అడ్డంకులని దాటాలి అని అనుకుంటే కనుక ఇక్కడ ఉన్న అమ్మ వాళ్ళని దర్శించుకొని మనం పూజ జరుపుకొని కనుక మనము మనసారా నమ్ముకొని మొక్కితే ఖచ్చితంగా మనం చేసే పనులు అనేటివి, మనకు వచ్చే అడ్డంకులు అనేటివి కూడా క్లియర్ అవుతాయి అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇక్కడ యాగాలు, యజ్ఞయాగాలు, క్రతువులు కూడా చేస్తారు అని చెప్తున్నారు. సో వాటి గురించి ఏంటి అంటే ఏ రోజులలో చేస్తారు ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాము. అంటే యజ్ఞము అని అంటే మనము రాజుల కాలంలో అండ్ పెద్ద వాళ్ళు చేస్తారు, బాగా డబ్బులు ఖర్చు పెట్టుకొని చేయాల్సి వస్తుంది, ఇలాంటివి మనకి బాగా గుర్తొస్తాయి. సో అలాంటి వాటి వల్ల మనం సామాన్యులం ఏంటి అని అంటే యజ్ఞం అన్నా లేదంటే ఏదైనా ప్రత్యేకమైన పూజలు చేయాలి అన్నా కూడా కొద్దిగా మనం వెనకాడుతూ ఉంటాము. సో అలాంటి వాళ్ళకు కూడా ఇక్కడ జరిగే యజ్ఞ యాగాదులు అనేది చాలా రీజనబుల్ అంటే అందరికీ అందుబాటులో ఉండేలాగా చేస్తున్నాము అని అంటున్నారు. సో అవి కూడా మనకి ప్రత్యేకమైన రోజులలో అంటే మనము మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఒక నమ్మకం ఏంటి అంటే అమావాస్య అన్న, అష్టమన్న, అలాంటి మంగళవారం అన్న అలాంటి రోజులలో కొన్ని పుణ్యకార్యాలు లేదంటే కొన్ని పనులు స్టార్ట్ చేయాలంటేనే భయపడతారు. సో అలాంటి అంటే ఎందుకు భయపడతారు? మనకంటూ ఒక నెగటివ్ ఎనర్జీ లేదంటే నెగటివ్ నమ్మకం అనేది మనకు ఆ రోజులలో ఉంది కాబట్టి వాటిని అధిగమించడానికి ఇక్కడ జరిగే పూజలు కానీ యజ్ఞాలు కానీ ఉంటాయి అని చెప్తున్నారు. సో ఈ యజ్ఞాల గురించి, ఈ యాగాల గురించి ఏంటి అనేది ఇంకో కొద్దిగా విశ్లేషించి తెలుసుకుందాము.
మేడం అంటే ఇక్కడ మనము యజ్ఞశాలగా ఇది స్టార్ట్ అయింది అని చెప్పారు కదా, సో ఎలాంటి యజ్ఞాలు జరుగుతాయి అంటే ఎలాంటి యాగాలు జరుగుతాయి, హోమాలు జరుగుతాయి, వాటికి ఉన్న విశిష్టత ఏంటి, అందరికీ అందుబాటులో ఎలా ఉంటుంది అనేది మీరు ఒక్కసారి మాకు చెప్తే. తప్పకుండా అండి. ఇక్కడ మనకి చూస్తే ఒకటి అధర్వణ భద్రకాళిగా అమ్మవారి శక్తి, లక్ష్మీ స్వరూపంగా వారాహి శక్తి ఉన్నది మనకి. అలాగే ఇక్కడ మనకి రోజు అందరికీ అందుబాటులో అంటే వివక్షత అనేది లేదు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఏ వర్ణం వాళ్ళైనా వాళ్ళకున్న సమస్య ప్రకారం ఆ సమస్య తీరాలి అనే వాళ్ళ సంకల్పం తీసుకొని వాళ్ళు కూర్చొని హోమం చేసుకోవచ్చు. ఇక్కడ మనకి రోజు జరుగుతున్నప్పటికీ ఇంతకుముందు చెప్పినట్లుగా మనకి అష్టమి, అమావాస్య, పౌర్ణమి, పంచమి, ఆదివారం, శుక్రవారం, మంగళవారం ఎక్కువగా అమ్మవారికి మనకి పూజలతో పాటు హోమాది క్రతువులు కూడా జరుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే అమావాస్య మనము జనరల్గా ఏదో కొంచెము చెడు తిథిగా లేకపోతే కీడు, కానీ అటువంటి ఎంత నెగిటివిటీ ఉన్నా కూడా అది నివారించగల శక్తిగా అమ్మవారిని మనం కొలుస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా అదే తిథుల్లో మనము అమ్మవారికి మనకి ఆ చెడు ప్రభావం నుంచి బయటపడాలి అని చెప్పి, అలాగే అష్టమిని జయతిథి అంటారు. అంటే మనకు ఉన్న అష్ట కష్టాలు కానీ లేకపోతే ఏదైనా క్లిష్టతరమైన సమస్యలు కానీ వాటి నుంచి బయటపడడానికి కూడా మనకు అష్టమి తిథి రోజు భక్తులు వచ్చి ఇక్కడ హోమాది కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. సో చూశారు కదండి, మొత్తానికి ఈ టెంపుల్ అనేది ఒక వ్యక్తితో అంటే ఒక కుటుంబంతో స్థాపించబడి అందరికీ అందుబాటులో ఉండేలాగా, అందరి నమ్మకాలను గెలుచుకుంటూ అందరి క్రియలను తోడై ఉండే ఒక గుడిగా ఇది ప్రసిద్ధికి ఎక్కింది. ఇది ఎంత యూనిక్గా ఉందో ఈ గుడి యొక్క మోటో కానీ సేవలు కానీ అంతే యూనిక్గా ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. ఇది ఈ గుడి యొక్క విశిష్టత. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీరు మాకు ఈ గుడి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ ఉన్న విశిష్టతని, నమ్మకాన్ని అండ్ మాకు కావలసిన కొన్ని పరిష్కారాలను కూడా చూపించినట్లుగా మాకు అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకేమైనా అంటే ముందు ఇంకొచ్చి అంటే మీరు ఏదో నవరాత్రులు ఉన్నాయి అన్నారు కదా మేడం, సో దాని గురించి ఏంటి, డేట్స్ ఏంటి, ఎలా అనేది మీరు కొంచెం ఏమైనా చెప్పగలిగితే. తప్పకుండా అమ్మ, ఇంతకుముందు చెప్పినట్టు మనకి ఇక్కడ దేవాలయంలో మనకు 4 విధములైన నవరాత్రులు చేస్తాము. ఇప్పుడు మనకి ముందుగా వచ్చేది ఈ మాఘమాసంలో వచ్చి రాజశ్యామల నవరాత్రులు. అమ్మవారి మంత్రినిగా అంటే రాజయోగాన్ని ప్రసాదించే దేవతగా, ప్రభుత్వ సంబంధమైన ఏ వ్యవహారాలైనా మనకి అనుకూలంగా మనకి ఉండే విధంగా, లేకపోతే ఉన్నత విద్య అంటే మనకి ఒక హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకుంటున్నారు, లేకపోతే ఫారెన్కి వెళ్ళి ఎడ్యుకేషన్ చేయాలి అనుకున్న వాళ్ళకి, లేకపోతే రాజకీయ పరంగా మనకు ఉన్నత స్థానానికి వెళ్ళాలనుకునే వాళ్ళు, లేదు వాక్కు ప్రధానమైన ఏ ప్రొఫెషన్లో వృత్తిలో ఉన్నా అంటే ఒక CEO రేంజ్ వాళ్ళు, అంటే మనము ఎలా మాట్లాడితే వేరే వాళ్ళకి మనం మాట చేరుతుందో, సరైన పద్ధతిలో చేరుతుందో, కరెక్ట్గా ఏదైనా సమయంలో సరైన నిర్ణయం తీసుకోగలిగిన శక్తిని, ఆలోచన శక్తిని కానీ నిర్ణయాత్మక శక్తిని కానీ రాజశ్యామల అమ్మవారు మనకి ప్రసాదిస్తుంది. అలాగే ఏదైనా ఒక కార్యం చేయాలి అంటే దానికి తగ్గ ఆలోచన, ఒక వ్యూహం, మనం ఈ కార్యం చేయాలి, ఇది సానుకూలంగా అవ్వాలి అంటే దానికి అవసరమైన శక్తి, మనకి జ్ఞానశక్తిని ప్రసాదించే అమ్మవారు రాజశ్యామల అమ్మవారు. కాబట్టి ఈ మాఘ నవరాత్రులు ఏంటంటే జ్ఞానశక్తి స్వరూపంగా అమ్మవారిని రాజశ్యామల రూపంలో మనకి నవరాత్రులు మనం ఈ 19వ తారీఖు నుంచి మనం 9 రోజులు ఇక్కడ మనం జరుపుకుంటాం. మాఘ నవరాత్రులు లేదా రాజశ్యామల గుప్త నవరాత్రులుగా మనం ఇక్కడ జరుపుకుంటాం. ఓకే, 19వ తారీఖు నుంచి నవరాత్రులు ఇక్కడ స్టార్ట్ అవుతాయంట. సో రావాలి అనుకునే వాళ్ళు ఎలాంటి భయభ్రాంతులు ఉన్నా సరే, ఏదైనా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే, ఇంకా మీకు ఏమైనా నెగటివ్ ఎనర్జీస్ కానీ నెగటివ్ ఆలోచనలు, అనవసరమైన భయాందోళనలు ఉన్నవారు ఎవరైనా సరే ఇక్కడికి రావచ్చు. ఏదైనా పని మొదలు పెట్టాలనుకున్నా, పనిలో ఆటంకాలు లేకుండా ఉండాలనుకున్నా కూడా ఈ అమ్మవారిని దర్శించుకుంటే కనుక మంచి జరుగుతుంది అని నమ్మకము. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓం నమ శివాయ. ఇక్కడ మనకి శరభేశ్వరుడు సాక్షాత్తు శివస్వరూపం. స్వామివారు లక్ష్మీనరసింహ స్వామివారి యొక్క కోపాన్ని తగ్గించి స్వామివారిని శాంతింపజేసి లోకాల్ని రక్షించడానికి శివుడు అవతరించిన అవతారంగా మనకి పురాణ శాస్త్రాల్లో ఉంది. స్వామివారు సింహముఖంతో 2 రెక్కలు, ఒక రెక్కలో మహాప్రత్యంగిర అమ్మవారు, అక్కడ మనం ఆరాధన చేసేటువంటి అమ్మవారు ఉంటారు. అలాగే ఒక రెక్కలో సూర్యుని దుర్గా అమ్మవారు, అలాగే కడుపులో అగ్నిదేవుడు. 8 పాదాలు ఉంటాయి. 8 పాదాల్లో కూడా స్వామివారికి 8 అష్టభైరవులు కూడా కొలువై ఉంటారు. మనకి ప్రత్యేకంగా ఈ స్వామివారి యొక్క ఆరాధన కానీ, అలాగే మన దేవాలయంలో జరిగే
హోమం ప్రతి ఆదివారం స్వామివారికి 4:30 నుంచి 6 గంటల వరకు ఉండే రాహుకాల సమయం ఆదివారం ఏదైతే ఉంటుందో ఆ రాహుకాల సమయంలో ఈ స్వామివారి యొక్క ఆరాధన చేసినట్లయితే మనకి ప్రత్యేకంగా మనకి వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళు, అలాగే వివాహం అయ్యి సంతానం కలగని వాళ్ళు, అలాగే మనకు దీర్ఘకాలంగా మనల్ని ఇబ్బంది పెడుతున్న కఠినమైన జటిలమైన సమస్యలు, న్యాయపరమైన సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే వాటికి సంబంధించి స్వామివారి యొక్క ఆరాధన అలాగే స్వామివారి యొక్క హోమంలో పాల్గొన్నట్లయితే మనకి స్వామివారి ద్వారా మనకి ఆ సమస్యకి తొందరగా పరిష్కారం లభిస్తుందని భక్తులందరూ ఇక్కడ నమ్ముతారు. అలాగే చాలామందికి భక్తులకు కూడా ఆ నమ్మకంతో వచ్చి చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఆ ఫలితం బాగా కనిపిస్తుంది. అందరూ కూడా భక్తుల స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. అలాగే ఇక్కడ మన దేవాలయంలో ప్రత్యేకంగా మంగళవారం, శుక్రవారం అలాగే ఆదివారం స్వామివారికి శరభేశ్వరుడికి ఆదివారం పూట సాయంత్రం పూట స్వామివారికి అభిషేకం ఉంటుంది. అలాగే ప్రతి పౌర్ణమికి అమావాస్య ముందు రోజు ఏదైతే ఉంటుందో మాస శివరాత్రి అంటారు. ఆ మాస శివరాత్రి రోజు స్వామివారికి ప్రత్యేకంగా ప్రదోషకాల సమయంలో మనకి స్వామివారికి మూల విరాటికి అభిషేకం చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి పౌర్ణమికి అమావాస్యకి అక్కడ వారాహి అమ్మవారు, ప్రత్యంగిర అమ్మవారు వారు, అలాగే పౌర్ణమి రోజు స్వామివారికి ముగ్గురికి ఉదయం 6 గంటలకి అభిషేకం ఉంటుంది. అలాగే ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకి రాహుకాల సమయంలో మహాప్రత్యంగిర అమ్మవారి ఉత్సవ విగ్రహానికి మనకి అభిషేకం ఉంటుంది. అలాగే ప్రతి పంచమి అంటే వారాహి అమ్మవారికి ఒక నామంగా మనం అమ్మవారిని కొలుస్తూ ఉంటాం. పంచమి అనేది అమ్మవారికి చాలా ఇష్టమైన తిథి. ఆ రోజు అమ్మవారికి మనం ఆ రోజు సాయంత్రం 6 గంటలకి అభిషేకం ఉంటుంది ఉత్సవమూర్తికి. అలాగే ప్రతి పంచమి రోజు మనకి విశేషమైనటువంటి భూమికి సంబంధించిన ఎటువంటి సమస్యలు మనకి తీరటానికి ఆ రోజు వారాహి హోమం అనేది మనకి ప్రత్యేకంగా ఇది అమావాస్య వెళ్ళిన 5వ రోజు, అలాగే పౌర్ణమి వెళ్ళిన 5వ రోజు ప్రత్యేకంగా ఈ హోమం అనేది వారాహి హోమం జరుగుతుందండి. అలాగే ప్రతి పౌర్ణమి రోజు సాయంత్రం మనకి ఇక్కడ శాస్త్ర ప్రకారంగా అంటే ఆగమ శాస్త్ర ప్రకారంగా ప్రతిష్ఠించినటువంటి రాజశ్యామల అమ్మవారి విశేషమైనటువంటి హోమం అది ఓన్లీ పౌర్ణమి అంటే ప్రతి పౌర్ణమికి సాయంత్రం 5:30 మనకి రాజశ్యామల హోమం అనేది జరుగుతుంది. ప్రత్యేకమైనటువంటి మామూలుగా ప్రతిరోజు కూడా ఉదయం 7:30, 10:30 అలాగే సాయంత్రం 6 గంటలకి 3 బ్యాచ్లుగా లక్ష్మీ గణపతి, కాలభైరవ, బగలాముఖి, వారాహి, ప్రత్యంగిర, సుబ్రహ్మణ్యం ఈ 6 దేవతలకి ప్రతిరోజు కూడా ఈ విశేషమైనటువంటి హోమం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా భక్తులందరూ తమ తమ సమస్యలు తమ కోరికలు ఉన్నవాళ్ళు చక్కగా స్వామివారి యొక్క ఈ హోమాలు అన్నింటిలో కూడా పాల్గొని స్వామివారి అలాగే వారాహి ప్రత్యంగిర అమ్మవారి సంపూర్ణ అనుగ్రహాన్ని కూడా పొందవలసిందిగా మనవి. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. అయితే మాకు ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే అయ్య గారు, ఇక్కడ వచ్చే భక్తులందరూ మిరపకాయ దండలు, నిమ్మకాయ దండలు, పసుపు దండలు తెస్తున్నారు. వాటి వెనుక ఉన్న రహస్యం ఏంటి అనేది ఒకసారి అంటే అవే సమర్పించడానికి గల కారణం ఏంటి అనేది చెప్పగలరు? ప్రత్యేకంగా వారాహి అమ్మవారు మనం వరాహస్వామి యొక్క ఆత్మశక్తి, స్వామివారిలో విష్ణుమూర్తిలో నుంచి వచ్చిన శక్తిగా మనం లక్ష్మీదేవిగా మనం ఇక్కడ కొలవటం జరుగుతుంది. లక్ష్మీదేవి మనకి చాలా శుభప్రదమైనది. ఆ పసుపు కొమ్ములు చాలా శుభప్రదమైనవి. అమ్మవారికి ఇక్కడ భక్తులందరూ కూడా పసుపు కొమ్ములు మాలగా వేసి అమ్మవారికి తమ తమ కోరికలను విన్నవించుకుంటూ ఉంటారు. అలాగే ప్రత్యంగిర అమ్మవారికి కూడా మిరపకాయలతో చేసిన మాలలు సమర్పించుకొని తమ ఉన్న నరదృష్టి కానీ నరఘోష బాధలు అలాంటివన్నీ కూడా తొలగించి అమ్మవారు మనకి సంపూర్ణ రక్షణ కలిగిస్తుంది. కాబట్టి మనం ప్రత్యేకంగా అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి మిరపకాయలు, ఎండు మిరపకాయలతో ఇక్కడ హోమం కూడా చేయడం జరుగుతుంది. అలాగే అమ్మవారికి ఎండు మిరపకాయలు సమర్పించుకొని భక్తులు తమ యొక్క కోరికల్ని విన్నవించుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా నిమ్మకాయలు అనేవి ఇద్దరికి కూడా శక్తి స్వరూపాలు కాబట్టి అమ్మవారికి నిమ్మకాయలు సమర్పించుకొని తమ కోరికలన్నింటినీ విన్నవించుకొని అమ్మవార్ల అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. సో చూశారు కదా, ఈరోజు మనం ఈ మన రోడ్ నెంబర్ 2 ఆర్కేపురం
నాగోల్లో ఉన్న టెంపుల్లో ఉన్నాం కదా. సో దీంట్లో మనకి మిరపకాయల దండలో ఉన్న విశిష్టత ఏంటి అంటే కీడుని మనలో ఉన్న నెగటివ్ ఎనర్జీని తీసేస్తుందంట. సో పసుపు అనేది మనకి శుభదాయకం కాబట్టి పసుపు దండలు, నిమ్మకాయలు శక్తి స్వరూపం కాబట్టి నిమ్మకాయ దండలు వేస్తారంట. సో ఇది ఈరోజు మనం ప్రత్యంగిరి మా వారాహి అమ్మవారి గుడిని దర్శించుకొని తెలుసుకున్న వివరాలు. థ్యాంక్ యూ సో మచ్ ఈ గుడికి తీసుకొచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అండ్ మాకు అంటే మంచి ఒక విశిష్టమైన ప్రత్యేకమైన గుడి గురించి తెలిసిన విషయాలని తెలుసుకునే ఛాన్స్ ఇచ్చారు. మీరేమైనా ఈ గుడి గురించి చెప్తే? అంటే చాలా చాలా పురాతనమైన గుడి అనుకోవాలి. కాకపోతే ప్రత్యేకంగా ఇక్కడ ప్రతిష్టలు చేసి మనకి ఇక్కడ ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఇంత పెద్ద పెద్ద విధంగా గుడి కట్టించింది మా మేనల్లుని మెచ్చుకోవాలండి. నేను చిన్నవాడైనా ఎంతో ఆయన శ్రద్ధతోటి రిస్క్ తీసుకొని గుడి కట్టించాడు. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక్క పైసా కూడా ఎవరి దగ్గర నుంచి డొనేషన్ తీసుకోలేదు. ఇంకొక విశేషం ఏమిటంటే ఇక్కడ మీకు ఎక్కడ హుండీ కనిపించదు చూడండి. హుండీ కనిపించదు. వేరే గుళ్ళల్లో లాగా అర్చకులు ఇట్లా చేతులు దాచడం అట్లాంటిది ఏం జరగదు. ఇక్కడ ఇష్టం ఉన్న వాళ్ళు ఇస్తారు, ఇష్టం ఉన్న వాళ్ళు అక్కడ దాంట్లో దాంట్లో వేస్తారు, పెడతారు. మాకు మాత్రం ఏ కష్టం వచ్చినా నిద్రలో కూడా మేము వారాహి అమ్మవారిని ప్రత్యంగిరి అమ్మవారిని తలుచుకుంటాము. ప్రత్యంగిరి అమ్మవారిని ఉందనమాట. హిరింకారాసన గర్భితానరసికాం సౌక్లీం కళాభిభ్రతిం సౌవర్ణాంబరధారిణిం వరసుధాం ధౌతో త్రినేత్రోజ్వలం వందే పుస్తక పాశమంకుశధరం సత్పూషితాం ఉజ్వలం త్వాం గౌరీం చతురాం శ్రీచక్ర సంచారిణి అని ఈ మంత్రం చదువుకుంటాను నేను. నా కష్టం వచ్చినప్పుడల్లా అమ్మవారిని మాత్రమే మధుకైటభగ్ని మహిష ప్రాణాపహారోజ్యమే హేలావర్మి ధూమ్రలోచనవతి హే చండ ముండార్దిని నిశేషీకృత రక్తబీజధనుజే నిత్యే నిశుంభాపహే శుంభధ్వంసిని సంహరాధృతం దుర్గే నమస్తంబికే. ఇది చదువుకొని నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా పనులు నాకు ఆటంకం లేకుండా జరుగుతాయి. చిన్న కార్యక్రమాలైనా పెద్ద దుఃఖమైనా కానీ పెద్ద క్లిష్టమైన సమస్యలు ఉన్నప్పుడు కూడా మనస్ఫూర్తిగా నాకు వారాహి అమ్మవారిని ప్రత్యంగిరి అమ్మవారు ఇప్పుడు సర్వేశ్వర స్వామి వీళ్ళ ముగ్గురు నిద్ర లేవగానే వాళ్ళ ముగ్గురికి దండం పెట్టుకుంటాను. మా ఇంటి దగ్గరనే ఆర్చి ఉన్నది. అక్కడ పెద్ద వీళ్ళవి ఫోటోలు ఫ్లెక్సీలు ఉన్నాయి. నిద్ర లేవంగానే వాళ్ళకి దండం పెట్టుకొని ఏ కార్యక్రమమైనా ముందు మేము చదువుకుంటాను. ప్రతిరోజు ప్రత్యంగిరి అమ్మవారిది కవచం, వారాహి అమ్మవారి కవచం చదువుకుంటాను. ఆమెది అష్టోత్తరం చదువుకుంటాను. స్కూల్కి వెళ్ళినా కూడా స్కూల్లో కూడా నాకు టైం ఉన్నప్పుడు అవి చదువుకుంటాను. ఆ రోజంతా ప్రశాంతంగా జరిగిపోతుంది. ఇక్కడ వీళ్ళు చిన్నవాళ్ళైనా కూడా మా మేనల్లుడు భార్య ఎంతో చక్కగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతిదీని వాళ్ళు చాలా జాగ్రత్తగా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ఎవరిని అడిగి ఒక డొనేషన్ ₹1 తీసుకోరండి వాళ్ళు ఎవరునూ. ఇంకా వచ్చిన వాళ్ళకే వాళ్ళు ఇంకా ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏం చేద్దాం అనేటువంటి వాళ్ళే ఇంకా చేస్తూ ఉంటారు. తర్వాతనేమో ఇంకొక విశేషం ఏమిటంటే మామూలుగా ప్రతి గుడిలో కూడాను దసరాలప్పుడు తేనప్పుడు అట్లా ఉన్నప్పుడు చీరల్ని వేలం వేస్తారు ప్రతి చోట. కానీ ఇక్కడ అస్సలు వేలం వేయరండి. వచ్చిన ప్రతి చీరని అమ్మవారి చీరలు విజయదశమి రోజున తను రజని మేనకోడలి భార్య మా అమ్మాయి తను ఏం చేస్తుంది ప్రతి ఒక్కరికి ఎంతమంది వస్తే అంతమందికి ఫ్రీగా పంచిపెట్టిస్తారు ఆ చీరలన్నీ. అది ఒక విశేషం ఈ గుడిలో మాకు ఇక్కడ. ఇది ఇన్ని రకాల విశేషాలతో కూడినటువంటిది ఈ గుడి కాబట్టి మాకు ఇది ప్రత్యేకమైనటువంటి ప్రత్యంగిరాదేవి గుడి అనమాట. ఇది నిజంగా మాకు కూడా చాలా ప్రత్యేకంగా ఉందమ్మా. జ్వాలాముఖి అమ్మవారు ఈ గుడిలో ఉన్న ఇంకొక ప్రత్యేకత అనమాట. నెల్లూరులో ఉన్న ఈతముక్కల అనే విలేజ్లో ఉందంట ఈ అమ్మవారి గుడి. మళ్ళీ ఆ తర్వాత మనకి ఇక్కడే ఈ నాగోల్లో రామకృష్ణాపురం రోడ్ నెంబర్ 1లో ఉన్న ప్రత్యంగిరి మా వారాహి టెంపుల్లో మళ్ళీ మనకు దర్శనమిస్తుంది జ్వాలాముఖి అమ్మవారు. ప్రత్యేకత ఈ గుడిలోనే షోడశి లలితా త్రిపుర సుందరి దేవి. సో మనం లలితా సహస్రనామం మనందరికీ ఎంత ప్రత్యేకము, ఎంత విశిష్టతగా ఆంచింది, మనకి ఎంత స్వస్తినిస్తుంది, ఎన్ని ప్రాబ్లమ్స్లో నుంచి అయినా సరే స్వస్థత చేకూరుస్తుంది అనే విషయం మనందరికీ తెలిసిందే కదా. సో ఆ అమ్మవారు అనమాట ఇక్కడ ఆ అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఈ అమ్మవారు కూడా ఇక్కడ ఇంకొక ప్రత్యేకత అయితే రాజశ్యామలాదేవి. ఇప్పుడు నెక్స్ట్ 19th నుంచి నవరాత్రులు జరగబోతున్నాయి అన్నారు కదా. సో ఈ అమ్మవారి నవరాత్రులే అనమాట రాజశ్యామలాదేవి. ఇక్కడ ఈ లలితా సహస్రనామ పారాయణం అనేది కూడా రోజు ఉంటుంది. సో ఆ పారాయణంలో కూడా మనం ఎంతో భక్తి శ్రద్ధలతో కనుక నమ్మకంతో పూజిస్తే మన మనసులో ఉన్న ఎన్నో భయాలు తొలగిపోతాయి, మన నమ్మకాలు మన కోరికలు కూడా నెరవేరుతాయి అనేది ఇక్కడ ప్రత్యేకత అన్నమాట.
సో చూసారు కదా ప్రత్యంగిరిమ వారాహి అమ్మవారి గుడి రోడ్ నెంబర్ 2 ఆర్కేపురం నాగోల్లో ఉందన్నమాట. ఇది ఈ ప్రత్యేకమైన గుడిలో ప్రత్యేకమైన పూజలు, ప్రత్యేకమైన హోమాలు, ప్రత్యేకమైన మొక్కులు, చెల్లింపులు ఉన్నాయన్నమాట. ఇలాంటి ఎన్నో వీడియోలతోని మళ్ళీ మీ ముందుకు వస్తాను. మంచి మంచి యూనిక్గా అండ్ డివోషనల్గా ఉన్న అన్ని మన హైదరాబాద్లో మనకి దగ్గరలో ఉన్న అన్ని టెంపుల్స్ని కవర్ చేసుకొని అన్ని విశేషాలు తెలుసుకుందాము. మా కేబిఎన్ తెలుగు టీవీ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. అలానే బెల్ ఐకాన్ కూడా మీరు క్లిక్ చేసుకొని ఉంటే మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో మీరు చూడొచ్చు. అండ్ మేము అప్డేట్ చేసే ప్రతి వీడియోలో కూడా ఒక యూనిక్ ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న గుడులు మాత్రమే మేము మీకు చూపిస్తాము. దాంతోపాటు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే, ఎలాంటి నెగటివ్ ఎనర్జీస్ ఉన్నట్లు అనిపించినా సరే, మేము చూపించే టెంపుల్స్ కానీ మేము చూపించే గుడిలో ఉన్న విశిష్టత అనేది మీకు ఖచ్చితంగా దారి చూపిస్తుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కేబిఎం తెలుగు టీవీ, అండ్ దాంట్లో భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.